వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దడ్డెపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్. ఎవ్రీ వీక్ మీరు ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా హోమియోపతి వైద్యం పట్ల మంచి అవగాహనను కల్పిస్తున్నారు. ఈ వీక్ ఏ సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ప్రతి వారం కూడా మనము ఆ వారంలో సక్సెస్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రజలకు హోమియోపతి అంటే స్లో ట్రీట్మెంట్ కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని ప్రజలకు మనం చెప్పిన దానికంటే ప్రత్యక్షంగా ప్రజలు సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ నోటి ద్వారా చెప్తే వాళ్ళ పబ్లిక్లో అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో ప్రజల యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరుగుతుంది. హోమియోపతి అంటే తీపి గుళికలు, స్లో ట్రీట్మెంట్ అనేది పబ్లిక్లో ముద్రపడిపోయింది. అది కాదు. హోమియోపతి అంటే ర్యాపిడ్, కరెక్ట్ మెడిసిన్ పడితేనే అది పనిచేస్తుంది. రాంగ్ మెడిసిన్ ఇస్తే అది రాంగ్ రిజల్టే కనిపించదు, తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. కాబట్టి కరెక్ట్ మందు పడ్డదా లేదా అనేది డోసు పడ్డాక 1 వీక్ 24 అవర్స్ నుంచి 1 వీక్లో తెలిసిపోతుంది. బాధలో మార్పు కనిపిస్తుంది అంటే అది కరెక్ట్ మెడిసిన్. అట్లనే ఆ డాక్టర్ దగ్గర మందులు కంటిన్యూ చేయాలి. మనకు 2 మంత్స్ అయినా, 3 మంత్స్ అయినా, 6 మంత్స్ అయినా, సంవత్సరం అయినా కనిపిస్తలేదు ప్రాబ్లంలో మార్పు అంటే అది కరెక్ట్ మందు కాదు అనేది పబ్లిక్ ప్రజల్లో ఈ అవేర్నెస్ వస్తే, అరే హోమియోపతి అనేది ఎక్కడో ఒక గుడ్డిగా వాడి ఆడ పని చేయకపోతే నేను హోమియోపతి వాడినా, ఆయన డాక్టర్ కరెక్ట్ కాకపోవచ్చు, నీకు మందు మ్యాచ్ కాకపోవచ్చు, హోమియోపతి వాడినా నేను తక్కువ కాలే అని చెప్పి పబ్లిక్లో ఉండిపోయింది. అట్లా వాళ్ళు 10 మందికి చెప్తే అట్లాగే ప్రజల్లో అట్లనే అనుమానాలు వచ్చేసినాయి. హోమియోపతి అంటే పని చేయదు, మెల్లగా పనిచేస్తుందని. కాదు, హోమియోపతి కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్, క్వాలిటీ మందు ఉంటే 24 అవర్స్లో మార్పులు కనిపించాలి, లేదా 1 వీక్లో తాడో పేడో తెలవాలి అని చెప్తున్నా. ప్రజల్లో ఆ విధంగా సక్సెస్ రిజల్ట్ కనిపిస్తుంది. అది పబ్లిక్ మీకు చూపిస్తున్నా. కాబట్టి పబ్లిక్ లోపల అందరి లోపల అవేర్నెస్ రావాలని ఏంటంటే, మేము ముఖ్యంగా చెప్పేది ప్రజలకు, మీరు మంచి డాక్టర్ దగ్గర మందు తినుండ్రి, తిన్నది అనుభవించి రిజల్ట్ మంచిగా ఉంది అంటే అది మనం ఊరుకోవద్దు. ఇక మనమే పబ్లిక్లకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయాలి అని చెప్పడం వల్ల చాలామందికి మన ఫ్రెండ్స్ అంతా కూడా మన యొక్క పేషెంట్స్ చాలామందికి అడ్వైజ్ చేస్తున్నారు, పంపిస్తున్నారు వాళ్ళ బంధువులను, ఫ్రెండ్స్. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా మనం ఈ ఉద్యమం ఇట్లాగే నడిపిస్తే ఒక 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా హోమియోపతి ర్యాపిడ్ అని చెప్పేటట్టు తయారు చేయడమే నా ముఖ్య ఉద్దేశం. ఈరోజు కూడా ఈ సక్సెస్ కేసులు బ్యాక్ టు బ్యాక్ ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూగా ప్రజలు ఎంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందో మీరు చూడండి. ఏమైంది శ్రీనివాస్? ఏం ప్రాబ్లం? ఎక్కడి నుంచి వచ్చినావు? మెదక్ నుంచి సార్. మెదక్కి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? కాల్ చేయి పడిపోయింది. లేచినాడు, పక్షవాతం. ఎన్నేళ్ళు అవుతుంది వచ్చి? 3 ఏళ్ళు. అటు ఇటు నడువు. 3 ఏళ్ళ నుంచి కాళ్ళు చేయి లేస్తలేదు. అయ్యో పాపం. ఇంకా మస్తు కష్టపడేది ఏజ్ ఉన్నది కదండి. ఈ చేయి పైకెత్తు, కుడి చేయి పైకెత్తు, కుడి చేయి. కాళ్ళు లేస్తలేదా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి ఆయనకు. ఇక కష్టం లేదు, సంపాదన లేదు. పెట్టి 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 అలసిపోతుంది. ఎక్కడ పెట్టినా, ఏ హాస్పిటల్లో పెట్టి వచ్చినావు? పత్యం చెడగొట్టద్దు, పత్యం చేయాలని చెప్పింది. ఓకే, మంచి కూర్చో. పేరు భార్గవి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి మంత్రాలయం. ఏం బాధతో వచ్చినావు? కర్నూలు జిల్లా మంత్రాలయం. ఈ మెడ నొప్పులు ఎక్కడ వస్తున్నాయి బాగా? అంత చెయ్యి, ఒక చెయ్యి భుజం తిమ్మిరి వస్తుందా? ఒకటే చెయ్యి బరువు అనిపిస్తుంది, తిమ్మిరి వస్తుంది, గుంజుతుంది. ఏ పని సుధరాయిస్తలేదు. ఎంఆర్ఐ కూడా తీసుకొని వచ్చినావు. ఎంఆర్ఐలా నీకు సర్వైకల్ స్పాండిలైటిస్ అని వచ్చింది. నువ్వు ఎక్కువ బోధన పనులు ఏమని చేసినావా?
ఏం చేయలేదు సార్. ఇల్లు ఊడ్చుడు కడుగుడు తోముడు పదులు నార్మల్ చేస్తాను సార్. ఒకటే భుజం మీద చేసుడుకు మెడల నాళ్ళు వీక్నెస్ ఉండడం వల్ల అణిగిపోతున్నాయి. ఓకేనా? సార్ ఇప్పుడు ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ వాడినావు? ఒకటి అమృత హాస్పిటల్ చూపించుకున్నాను సార్. ఏడా? కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూలు. ఇంకొకటి ఏదో నేమ్ గుర్తులేదు. ఏమన్నారు డాక్టర్లు? అదే ఎక్కువ వర్క్ చేయకూడదు అన్నాడా? అది వర్క్ వల్ల వచ్చిన సమస్యనే. కొద్దిగా మందులు స్టామినా వచ్చే వరకు కొద్దిగా రెస్ట్ తీసుకొని మన మందులు వాడుకో, తక్కువైపోతుంది. మళ్ళీ నెలకు వచ్చి చెప్పాలి రిపోర్ట్. సరే సార్. ఏం పేరు? రవి సార్. రవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ ముషీరాబాద్ నుంచి సార్. ముషీరాబాద్. ఏం బాధతో వచ్చినావు? నాకు లివర్ హెమోజమా ఉండే సార్. హెమాంజియోమా? సార్. లివర్లో బ్లడ్ క్లాట్ వచ్చింది. అవును సార్. నెక్ పెయిన్ ఉండే సార్. నెక్ పెయిన్, మెడ నొప్పులు బాగుండే. ఇప్పుడు మరి బయట ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? అలోపతి అన్నీ తిరిగింది సార్. అన్ని ఎదురుతాయి. ఏమన్నారు డాక్టర్లు? అది నెక్ అయితే సర్జరీ అన్నారు సార్. మెడకు ఆపరేషన్ చేస్తామన్నారు. అవును సార్. సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పిరా? అవును సార్. ఇంత చిన్న ఏజ్లో ఆపరేషన్ చేస్తే మంచిగా ఉంటుందా? మంచిగా ఉంది సార్. మరి ఇప్పుడు ఈ హోమియోపతిలో మందులతో తగ్గిందా? తగ్గింది సార్. మొత్తం తగ్గింది. సార్. ఇప్పుడు ఈ హెమాంజియోమా ఎట్టుంది? లివర్ ప్రాబ్లం అప్పుడు పెయిన్ బాగుంటుంది సార్. ఏడుంటుండే? రైట్ సైడ్. అందులో సార్. నొప్పి బాగుంటుండే? ఇప్పుడు అంత లేదు సార్. నొప్పి లేదు. నొప్పి లేదు సార్. మళ్ళీ ఇప్పుడు హోమియోపతిలో మంచిగా క్రమ పద్ధతిలో మందులు వాడితే ఈ విధంగా వ్యాధులు తగ్గిపోతాయి. ప్రజలకు తెలియక నోట్ల మందు వాడంగానే వెంటనే రోగాలు మాయం కావాలంటే అవుతాయా? కాదు సార్. నేను 1 year వాడినా సార్. మరి అట్లా వాడడం వల్ల అంత పెద్ద డ్యామేజ్ హెమాంజియోమా తగ్గిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? ధనమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 25 సంవత్సరాల నుంచి. ఏమేమి వాడినావు? ఎక్కడెక్కడ వాడొచ్చినావు? ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గలే. హోమియోపతి అక్కడ కమ్మల వాడినా తగ్గలే. హోమియోపతి కూడా వాడితే తగ్గలేదు. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వాడినా ఆయుర్వేదం తగ్గలే. మళ్ళీ ఆయుర్వేదం ఎర్రగడ్డ దగ్గర వాడినా తగ్గలే. మీ దగ్గరకు వచ్చాకే తగ్గింది. మొత్తం పోయిందా? చూపి చేతులు. అమ్మా, మంచి రంగు వచ్చింది కదా. గుడ్. పొట్ట చూపి. గుడ్, మంచిగా అయింది. పొట్ట మీద కూడా మంచిగా అయింది. ఆ మరకలు ఉన్నాయి జర లైట్గా. మరకలు పోయేటట్టు ఇస్తా. ఇప్పుడు మరి బయట హోమియోపతి, ఈడ హోమియోపతి. మరి ఆడ తగ్గలేదు, ఇక్కడ తగ్గిందంటే? అడ్డం పడ్డండి. తోలు లేసిపోయింది. అసలు తోలు లేసిపోయి ఇట్లా అడ్డం పడ్డాడు. ఇంకా అసలు వాడడం బంద్ చేసి మందులు మ్యాచ్ కాలేదు. మీ దగ్గర హోమియోపతి నాకు దేవుడు పెట్టే వరం లాగా అయిందా? వెరీ గుడ్. మరి ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్న హోమియోపతి ఎక్కడనో వాడితే తక్కువ, కాకపోతే హోమియోపతిని బదనాం చేయొద్దు. మంచి డాక్టర్ని వెతకాలి. కొంతమంది ఎట్లుంటదంటే నువ్వు ఇక్కడికి వచ్చి తగ్గించుకున్నావు, బయట అక్కడికి ఆగిపోయి ఉంటే నువ్వు హోమియోపతి వాడినా నాకు తక్కువ కాలేదు, నాకు ఎక్కువైంది అని అనుకుంటే అట్లే ఉంటుంది మైండ్లో. మంచి డాక్టర్ని వెతుక్కోమని ఎందుకు చెప్తున్నాను? ఇట్లా వెతుక్కుంటే ఇక్కడ తగ్గింది, హోమియోపతి తగ్గింది. 25 ఏళ్ళ నుంచి ఉన్న బీమారి ఇప్పుడు ఎన్ని నెలల? 18 నెలలు. ఎన్ని నెలల మార్పు వచ్చింది? మంచిగా అయిపోయింది. మళ్ళీ ఇట్లా శాశ్వతంగా మంచిగా అవుతుంది. నీ చర్మం నీకు వచ్చింది. మళ్ళా అంత పొట్టు తెల్ల పూత ఉండే అంత పోయింది. నిన్ను కార్లో వేసుకొని వచ్చిర్రు. ఇప్పుడు మంచిగా నీ అంతలో వస్తున్నావు. గుడ్. అట్లా వాడాలి. పేరు? సాయి కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు సాయి కుమార్? గాంధీనగర్ సార్. గాంధీనగర్ అంటే ఇక్కడ చిక్కడపల్లి, హైదరాబాదే. ఏం బాధతో వచ్చినావు? నాకు నెక్ పెయిన్ సార్. డిస్క్ బల్జ్, నెక్ పెయిన్. సర్వైకల్ డిస్క్ బల్జ్, ఇంకా ఉంది, ప్యాంక్రియాటిక్ ఉంది, ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. దాని నుంచి ఏమేమి బాధ ఉండే నీకు? అంటే కొద్దిగా లైట్గా వామిటింగ్స్ అయినట్టు ఉంటుండే. ఎప్పటికి వామిటింగ్ అయినట్టు ఉంటుండే? పెయిన్ ఉంటున్నది. ఎక్కడ ఉంటుండే పెయిన్? స్టమక్ అక్కడ. ఓకే. వామిటింగ్ వచ్చినట్టు అవుతుండే, కింద పేగు పట్టకపోతుండే. గ్యాస్ట్రైటిస్ కూడా వస్తుంది దాంతో. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 3 months అవుతుంది సార్. ఇది థర్డ్ విజిట్. 2 months వాడినావు? 2 months వాడా. థర్డ్ విజిట్. 2 monthsలో ఏమేమి డెవలప్ అయింది? అంటే గిడ్నెస్ తగ్గింది సార్. గిడ్నెస్ తగ్గింది. పెయిన్ కూడా లైట్గా తగ్గింది. ఇప్పుడు తినబుద్ధి అవుతుంది. వామిటింగ్ సెన్సేషన్ తగ్గింది. మరి ఇంకా ఇంత తగ్గినాక ఇంకేం 2 months అయింది. ఇంకొక 2 monthsలో అయిపోతుంది. ఇక్కడ రాకముందు ఎన్ని బాధలు పడ్డావు? ఎక్కడెక్కడ తిరిగినావు? చాలా హాస్పిటల్ తిరిగాను సార్. ఏమన్నారు బయట డాక్టర్లు?
క్రోనిక్ ప్యాంక్రాటిక్ కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండదని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా క్యూర్ అయింది. మరి ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతి ర్యాపిడా స్లోనా? సార్ స్లో అయితే కాదు సార్. కరెక్ట్ మందు కరెక్ట్ డాక్టర్ ఉంటే ర్యాపిడ్గా పనిచేస్తుంది. మన అలోపతి పెద్ద సైంటిఫిక్ వైద్యము మాదే ఫాస్ట్ అంటారు కదా, మరి ఏడ పని చేసింది మీకు? పని చేయలే కదా. లేదు సార్. మరి దానికి కరెక్ట్ డ్రగ్ హోమియోపతిలో పడితే ఇట్లా రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ప్రజలకు తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? పి రంగయ్య. రంగయ్య గారు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. అది వికారాబాద్ డిస్టిక్, చౌడపూర్ మండలం, మల్కాపూర్ విలేజ్. మల్కాపూర్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు స్టార్టింగ్లో అదే మోషన్ వస్తారు సార్ అని. మోషన్ రాకపో వారం దాకా, వారంకి ఒకసారి ఇక రోజు ట్యాబ్లెట్ వేసుకుంటూనే వస్తుండే, లేకపోతే రాకపో. అబ్బా, అలోపతి మందులు అవి డల్కోలెక్సా? డల్కోలెక్స్ అవి వేసుకుంటూ వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే రాకుండే. ఇప్పుడు అవి వద్దని చెప్పిన మరి హోమియోపతి మందులు వాడినప్పటి నుంచి ఎట్లుంది? ఇప్పుడు మెల్లమెల్లగా 2 రోజుల తర్వాత ఉతకము. ఇప్పుడు నిన్న ఇవాళ వర్షం వచ్చింది, రోజు వస్తుంది. ఇప్పుడు రోజు వస్తుంది. పెయ్యి అలకగా అయిపోయింది. పెయ్యి అలక ఉంది. మరి రోజు మోషన్ పోతేనే మంచిగా ఉంటుంది ఆరోగ్యం. ఇప్పుడు ఏమవుతాడు ఈయన? మా హస్బెండ్ సార్. ఎట్లుంది మీ ఆయనకు? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు సార్, రోజు వెళ్తున్నాడు. పేగులల్లా లోపల డ్రైనేజ్ వచ్చి మోషన్ ఫ్రీ రాకుండే. అంతకుముందు అయితే టాబ్లెట్ వేసుకుంటే అవి బతికి 2 రోజులు వాడాల్సి వస్తుండే. డల్కోలెక్స్ ఇవన్నీ యాంటీపరిగేటివ్స్ అంటారు వాటిని. ఒక రోజు పోకపోతే కడుపంతా బిగ్గర అంటుండే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్. మళ్ళా ఇది శాశ్వత వైద్యం. హోమియోపతి అంటే ఏంది? శాశ్వతం. ఇప్పుడు నువ్వు ఇంకొక 3 నెలలు వాడితే, ఇంకా 2-3 నెలలు వాడితే నీకు ఇక నువ్వు ఆ టాబ్లెట్ మింగకుండా రోజు ఫ్రీ మోషన్ అయితే చేస్తా. ఇంకా 2 నెలలు 3 నెలలు 2 నెలలు కానీ 3 నెలలు కానీ నువ్వు రోజు పోతున్నా అంటే కథ నీకు ఫైనల్ ఇచ్చేస్తా. గుడ్, వెరీ గుడ్. ఏం పేరు? నరసింహులు. ఎక్కడి నుంచి వచ్చినావు? గట్టిగా చెప్పు. మంత్రాలయంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? పార్కిన్సన్ అంటే ఏంది? ఏం ప్రాబ్లం? ఏమనిపిస్తుంది? వణుకుడుతున్నావు? కాళ్ళు చేతులు రెండా, లేకపోతే ఒక సైడ్ బాడీ మొత్తం షేక్ అవుతుంది. బ్యాలెన్స్ ఉంటలేదా నడుస్తుంటే? ఎక్కడెక్కడ వాడినా ఇప్పటిదాకా? కేరళ, మంగళూరు, తమిళనాడు వచ్చినావు. మరి ఏం తక్కువ? అవి వణుకుతున్నాయి చూడు చేతులు. మరి అన్ని పైసలు ఖర్చు పెట్టా తక్కువ కాలేదు. ఇవాళ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. అమ్మా చెప్పు, నువ్వు ఏమంటుండే? ఏమైతే నీకు? భర్త కదా. ఏమేమి బాధ చెప్పాను? పార్కిన్సన్ సార్, షేకింగ్ అవుతూనే ఉంది సార్, డిసీజ్ పెరుగుతూనే ఉంది కానీ మందులు ఇస్తారు, సెట్ అవుతలేదు సార్. అయితే లేదు, ఫస్ట్ లక్షలు ఖర్చు పెట్టినావు, అయినా తక్కువ అయితే లేదు. చిన్న ఏజ్ కదా. ఇవాళ ఫస్ట్ టైం వచ్చినావు కదా ఈశ్వరప్ప క్లినిక్. మళ్ళీ నెలలో ఏం మార్పు వచ్చిందో చెప్పాలి. ఓకేనా? ఓకే, తీసుకో. పేరు? కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. వరంగల్కి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం. ఇంత చిన్న ఏజ్లా 30 ఏళ్ళు కూడా లేవు. 30 ఏళ్ళకే పక్షవాతం వచ్చిందా? ఏం బాగా మందు తాగుతుండేనా అమ్మ? బాగా తాగుతుండేనా? ఓవర్ డోస్. మరి గట్లా చేసుకొని మెదడులో రక్తం గడ్డ కట్టించుకున్నావు. చేయలేవటు లేస్తలేదు. లేచి అటు ఇటున్నాడు. అటు ఎన్ని హాస్పిటల్ తిరిగి వచ్చిర్రు? ఏమేమి హాస్పిటల్ తిరుగు? అటు ఇటు. ఇంత వయసులో కష్టపడి సంపాదించే టైంలో కాలు చేయి పడిపోయి ఇంట్లో వండుకుంటే ఎవడు పోషిస్తాడా చెప్పు? పిల్లలు అయిపోయారు, ఇంకా చిన్న పిల్లలు. తాగేటప్పుడు మజాలా కనిపించదు, ఇప్పుడు అర్థమవుతుంది. అంతేనా? ఎందుకు తాగినా అనిపిస్తుందా ఇప్పుడు? తాగినప్పుడు వద్దని చెప్తే వినబుద్ధి కాదు. మంచిగా అవుతావు. ఇవాళ వచ్చినావు కదా, మళ్ళీ నడిచేటట్టు చేస్తా. ఏం పేరు? నారాయణ. నారాయణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. పోచంపల్లి. పోచంపల్లికి వెళ్ళి ఏం బాగుతున్నా వచ్చినావు? ఈ గొంతులో బంక గరుకు అంటది. ఈతలు రాదు, అతను పోదు. తెమ్డా తెమ్డా లోపలికి పోదు, బయటకు రాదు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 4-5 నెలలు 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి మరి ఏమేమి మందులు తిన్నావు? బయట మస్తు తిన్నా, అవన్నీ తక్కువ అయితే లేదు.
మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అయింది. 3 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? మంచిగా అయ్యింది మొత్తం తగ్గింది. కొన్ని రోజులు జర ఆపే వరకు జర నాకు మరమేత గారు మందులు అయిపోయి నేను ఆపమన్నప్పుడు ఆపాలి. నీ అంతలో నువ్వు తగ్గంగానే ఆపొద్దు. అదే అర్థమైందా? దాన్ని మొత్తం రూట్ పోయింది. నేను ఇక ఆపేసి నీకు మందులు ఫైనల్ ఇస్తాను రాకు అని చెప్పినప్పుడు బంద్ చేయాలి. ఓకేనా? కంటిన్యూ చేయి. ఏం పేరు? బోధన్ అండి. బోధన్కి ఏం ప్రాబ్లం ఉండేమా? హైడ్రోసిల్ వచ్చిందని చెప్పి వచ్చినాము. ఎక్కడ రైట్ సైడా లెఫ్ట్ సైడా? రైట్ సైడ్. బయట డాక్టర్లు ఏమన్నారు? ఆపరేషన్ చేస్తామన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో వాడి ఎన్ని రోజులు అవుతుంది? ఎట్లుంది? 1 మంత్లో తగ్గిపోయింది ఆపరేషన్ లేకుండా. అందుకే ప్రజలకు ఆపరేషన్ లేకుండా తగ్గే వ్యాధులకు ఫస్ట్ హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మంచి డాక్టర్ దగ్గర ఇట్లా ఉంటుంది రిజల్ట్ అనేది తెలియాలి. ఓకే, తీసుకో. ఏం పేరమ్మా? అమ్మమ్మ పేరు అంజమ్మ. ఏమున్నది అంజమ్మకు? ఏం ప్రాబ్లం కోసం? ఏ ఊరు మీది? కల్వకుర్తికి వెళ్ళి వచ్చినావు. ఏంది బాధ అంజమ్మకు? ఆమెకి పక్షవాతం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ పోయి వచ్చి? ఇక్కడ రాకముందుకు కల్వకుర్తిలో చూపించినాం, మాడ్నాలో చూపించినాం, ఇంకా వెల్దండలో చూపించినాం. ఎక్కడ తగ్గట్లేదు. నడుస్తలేదు 3 ఏళ్ళ నుంచి. నడుస్తలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఇది వాడబట్టి 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్లో ఏం డెవలప్మెంట్ కనిపించింది? తలనొప్పి కొంచెం నార్మల్గా ఉంది, ఇంకా నడుస్తుంది. నడుస్తుందా? వెరీ గుడ్. ఆ రిపోర్ట్ ఓపెన్ చేయి. ఎంఆర్ఐ ఇది ఎంఆర్ఐ రిపోర్టు. నీకు బ్రెయిన్ లోపల ఇస్కీమియా వచ్చింది అంటే రక్త ప్రసరణ తగ్గిపోయినుండే అట్రోఫీ, బ్రెయిన్ అట్రోఫీ అవుతుంది. మెదడు శుష్కించిపోయింది. అందుకోసమే ఆ ప్రాబ్లం. హోమియోపతిలో మరి బయట 3 ఏళ్ళ నుంచి వాడిన తక్కువ కాలేంది. హోమియోపతిలో 3-4 నెలలు వదిలేసి నడుస్తుందంటే హోమియోపతి మందులు ర్యాపిడా కాదా? ర్యాపిడేనా? ప్రజలకు తెలియక, ఇప్పుడు మీకు కూడా తెలియక 3 ఏళ్ళ నుంచి ఎంత నష్టపోయారు? ప్రజలందరూ చాలామంది తెలియక హోమియోపతి గురించి ప్రచారం లేక నష్టపోతున్నారు. ఆరోగ్యం పట్ల పైసలు, డబ్బు, ఆర్థికంగా. దానికి అట్లా కావద్దని మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. భరత్ సార్. భరత్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేటకి. ఏం బాధ వచ్చినావు? ఏముంటుంది నీకు? ఇంతకు సైనస్ ప్రాబ్లం ఉంది సార్. దానివల్ల ఏం సిమ్టమ్స్? 5 నెలల మేము మందులు తినబట్టి ఇప్పుడు నాకున్న ప్రాబ్లం సైనస్ కొంచెం మెరుగైంది. అప్పుడు ఏముండే సిమ్టమ్స్? బాగా తుమ్ములు, దగ్గు, ఆయాసం. వెదర్ కూల్ అయ్యేటాలకే బాగా తుమ్ములు వస్తుండే. ఈ వాతావరణం కూల్ అయినప్పుడు కూడా తుమ్ములు. ఈ సైనస్ ప్రాబ్లం బాగా ఇబ్బంది పడుతుంది. సైనసైటిస్ కొద్దిగా ఇప్పుడు 5 నెలల మీ దగ్గర మందులు తినబట్టి మంచిగానే ఉంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఇది ఒక 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఏం చేసినావు? మధ్యలో వేరే డాక్టర్ దగ్గర తిన్నా కానీ అలోపతి మందులు వాడినా తగ్గలేదు. హోమియోపతిలో 5 నెలల్లో 10 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య మంచిగా క్యూర్ అవుతుంది. మరి దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతిని చేయాలి అందరికి అనేది పబ్లిక్ తెలవాలి. దాచిపెట్టిర్రు, తొక్కి పెట్టిర్రు పబ్లిక్. ఇంత మంచి వైద్యం, ఇంత మంచిగా న్యాయం అవుతుంది అనేది జనాలకు కూడా తీసుకుపోతేనే ప్రజలకు నష్టం కాదు, ఆర్థిక నష్టం, ఆరోగ్యం నష్టం కాదు, ఏది కాదు. చిన్నగా సింపుల్ తీయగోలి నోట్లు వేసుకోగానే రోగాలు మాయమవుతాయి. మంచిగానే ఉంది సార్ ఇప్పటికి ఆరోగ్యం. గుడ్, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మీరు ప్రతి నెల 4 గురువారాలు ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. మిగిలిన టైంలో మొత్తం హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళకి అవైలబుల్లో ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా నోట్ చేసుకోండి. కొత్త వాళ్ళకు నంబర్ నోట్ చేసుకోండి. పాత వాళ్ళకి అందరికీ తెలిసే ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ. ఈ మంత్ విజిట్ అయిపోయింది, క్యాంప్ అయిపోయింది. నెక్స్ట్ 2వ గురువారం రాజమండ్రిలో ఇంతకుముందు ఆనంద్ రీజెన్సీ జాంపేట్లో ఉండే క్యాంపు ఇప్పుడు హోటల్ అనుపమకు మార్చడం జరిగింది. అది రినోవేషన్ ఉన్నందుకు. ముఖ్యంగా రాజమండ్రి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా గమనించాలి. నెక్స్ట్ రేపు వచ్చే గురువారము 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ అనుపమ హోటల్. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్.
విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా ఆ 3వ గురువారం విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిటే ఉంటుంది. ఈ విధంగా ఏపీకి 4 గురువారాలు అక్కడికి విజిటింగ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. మిగతా ఈ 4 గురువారాలు తప్ప 6 రోజులు హైదరాబాద్లోనే చిక్కడపల్లిలో ఉంటా. చిక్కడపల్లి నంబర్సు నా సెల్ ఫోన్ నంబర్లు నోట్ చేసుకోండి. మిగతా విషయాలు ఏమైనా కావాలంటే తర్వాత ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం కోసం ఈ యొక్క బ్రాంచెస్ విజిటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్లో డాక్టర్ దండి శ్రీవాణి అందుబాటులో ఉంటారు. అన్న కూతురు నర్సాపూర్ అండ్ సంగారెడ్డి, మెదక్ వాళ్లకు బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ మెదక్ చుట్టూ ఉన్నవాళ్ళు మెదక్లో, సంగారెడ్డి చుట్టూ ఉన్నవాళ్ళు సంగారెడ్డిలో, నర్సాపూర్ చుట్టూ ఉన్న నర్సాపూర్లో చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసమే ఈ యొక్క బ్రాంచెస్ అండ్ క్యాంపులు నిర్వహించి ప్రజల్లో హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ నిరూపించడానికి మేము ముందుకు రావడం జరిగింది. డాక్టర్, మీరు ఎవ్రీ వీక్ టీవీలలో వస్తూ ఉంటారు, హోమియోపతిని ప్రచారం చేస్తూ ఉంటారు. 35 సంవత్సరాలుగా కూడా నిర్విరామంగా హోమియోపతిలో విశేష కృషి చేస్తున్నారు. ఇంకా ప్రజలకు అవగాహన కొంతమందికి రావట్లేదు, వేరే హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నారు. హోమియోపతి పట్ల వాళ్ళకి ఇంకా ఎందుకు అవగాహన రావట్లేదు అంటారు? అంటే వాళ్ళు దూరంకి వెళ్ళి చూసి తీపి గురుకల ఇవి పనిచేస్తాయా అని అనుకుంటారు. ఒక్కపారి మన క్లినిక్లో కాలు పెట్టి ఆ డోస్ వేసుకున్న వాళ్ళని అడగమంట. అందుకే కదా ప్రజలు సక్సెస్ కేసులు ప్రత్యక్షంగా చూపిస్తున్నా. హోమియోపతి అంటే మామూలు మాస్ మందుగా పవర్. ఈ అలోపతి, ఆయుర్వేదం అంతా కూడా మాస్ మందులు ముడి సరుకు రూపంలో మింగుతాం. మింగిన తర్వాత అది బ్లడ్ స్టమక్లో కరిగి బ్లడ్లో ఫ్లో అవుతుంది, మొత్తం బాడీ అంతా పాకుతుంది. ఆ మాస్ మందులు చూసి ఈ మందు ఎంతో పనిచేస్తాను అనుకుంటారు జనాలు. అందులో పవర్ ఏం లేదు, అది ముడి సరుకు. హోమియోపతిలో ఎట్లుందంటే మొత్తం ఫిల్టర్ చేయంగా వచ్చినటువంటి పవర్నే హోమియోపతి మనం మందు ప్రయోగం చేస్తున్నాం. కాబట్టి అది మందు టంగ్ మీద పడంగానే డైరెక్ట్ బ్రెయిన్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ ఏం చేస్తుంది, డైరెక్ట్ ఎక్కడ సమస్య ఉందో అక్కడికి పంపిస్తుంది. ఈ విధంగా మనము సెల్ ఫోన్ చేస్తాం కదా, సెల్ ఫోన్ చేయగానే ఫస్ట్ కాల్ ఎక్కడ పోతుంది, టవర్ నుంచి ఉపగ్రహం పోతుంది. ఉపగ్రహం ఆకాశంలో ఉంది కాబట్టి అది ఆ క్యాండిడేట్ ఎక్కడుండో అక్కడికి సిగ్నల్ పంపిస్తుంది. చూడండి, అది అట్లాగే మన డోసు హోమియోపతి మందు పడంగానే ఫస్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ నుంచి మొత్తం బాడీలో ఎక్కడ సమస్య ఉందో అక్కడికి పంపిస్తుంది. చూడండి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతి ఎంత మైక్రో లెవెల్లో శాశ్వత నివారణ చేస్తుంది. చూడండి పబ్లిక్. ఇంత అద్భుతమైన వైద్యాన్ని హానిమాన్ గారు, డాక్టర్ శామ్యూల్ హానిమాన్, జర్మనీ దేశస్థుడు, అలోపతి డాక్టర్ అయి ఉండి రాత్రి బవళ్ళు కష్టపడి అది విరక్తి వచ్చి, అప్పటికే ఆయనకు 200 సంవత్సరాల కిందనే అలోపతి మీద విరక్తి వచ్చింది. ఇది శాశ్వత నివారణ కాదు, వ్యాధులను తొక్కి పెడుతున్నాం కానీ పూర్తిగా నివారణ చేయడం లేదని చెప్పి హోమియోపతి సిద్ధాంతాలు కనిపెట్టి హోమియోపతి మీద రీసెర్చ్ చేసి హోమియోపతిని రాత్రి బవళ్ళు ల్యాబ్లో ప్రయోగాలు చేసుకుంటూ స్వయంగా ఆయన మీదనే ప్రయోగం చేసుకుంటూ విషాలు తాగి ఈ వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. అంత కష్టం ఎవరి కోసం పడిండు? ప్రజల కోసం. ఆయన ఒక దేశం ప్రజలు కాదు, ఈ ప్రపంచ ప్రజల కోసము ఈ వైద్యం కనిపెట్టిండు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుని ప్రజలకు తెలుస్తే కదా చేసుకునేది. ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రజలకు తెలుస్తుంది, వస్తున్నారు, సద్వినియోగం చేసుకుంటారు. ఇంతవరదాకా తెలియకుండా చేసిర్రు. హోమియోపతి మీద తప్పుడు ప్రచారాలు, తప్పుడు అభియోగాలు పెట్టి ఈ వైద్యం పట్ల ప్రజలకు అవేర్నెస్ రాకుండా తొక్కి పెట్టేసిర్రు. అలాంటి వైద్యము ఇప్పుడు పైకి వస్తుంది. ప్రజల్లో తిని రిజల్ట్ చూసుకొని వాళ్ళ బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇది అద్భుతమైన వైద్య విధానం. డాక్టర్, మిగతా హోమియోపతి క్లినిక్లకి ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇందాక ఆల్రెడీ సక్సెస్ కేసెస్లో మనం ఖమ్మం నుంచి ఒక కేసు చూసాము. ఆవిడ వేరే హోమియోపతి క్లినిక్కి వెళ్ళారు, ఆవిడకి అక్కడ క్యూర్ కాలేదు. ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ వచ్చాకే క్యూర్ అయింది అని చెప్పారు. ఇప్పుడు హోమియోపతి అంటే వైద్య విధానము అలోపతి లాగా కామన్ మందులు ఉండయి. ఒక రోగానికి 5 రకాలు 3 రకాల మందులు రాసి పంపిస్తారు, మింగిపోయి ఏదో ఒకటి అని తగులుతుంది. కానీ హోమియోపతి వైద్య విధానంలో అట్లా కామన్ మందులు ఉంటాయి. ఒక వ్యాధికి కొన్ని 100 మందులు ఉంటాయి. ఆ 100లకి వెళ్ళి ఒక మందును కరెక్ట్ వాళ్ళ మెంటల్ సిమ్టమ్, ఫిజికల్ సిమ్టమ్,
వ్యాధి లక్షణాలు తీసుకొని ఆ మందు ప్రయోగం చేస్తే అది కరెక్ట్గా వ్యాధికి తగులుతూనే రిజల్ట్ కనిపిస్తుంది. ఒకవేళ మిస్ అయింది అనుకో, డ్రగ్ కరెక్ట్ కాలేదనుకో, ఏం కనిపి తీపి గురుకలు తిన్నట్టే ఉంటుంది. అందుకే నేను 10 డేస్లో మార్పు లేకపోతే నన్ను మళ్ళీ రమ్మంట పేషెంట్స్కు. 10 డేస్లో పర్వాలేదంటే అది కరెక్ట్ మందు. ఈ ఈ అవేర్నెస్ ప్రజలకు చెప్పక దీన్ని దాచిపెట్టడం వల్ల ప్రజలకు తెలియకుండా అయిపోయింది. హోమియోపతి అంటే 3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు. ఆమె చూడు ఖమ్మం నుంచి వచ్చి అక్కడ ఖమ్మంలో వాడింది, హైదరాబాద్లో వాడింది హోమియోపతి, తక్కువ కాలేదు. మన దగ్గర మరి విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గిపోయింది. 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చర్మ వ్యాధి సోరియాసిస్ అంటేనే నరకం, దానికి వైద్యమే లేదన్నారు అలోపతి వైద్యంలో. అలాంటి వ్యాధికి విత్ ఇన్ షార్ట్ టైంలో శాశ్వతంగా నివారణ చేసినాం. మళ్ళీ యథావిధిగా చర్మం ఆరోగ్యంగా అయింది. ఆమె ఫస్ట్ వచ్చినప్పుడు నడుచుకుంటూ రాలే, నడుచుకుంటూ వస్తే కాలు పగిలి రక్తాలు కారుతుండే. కారులో వేసుకొచ్చిర్రు. ఆ కారులో వచ్చినటువంటి మనిషి మళ్ళీ ఇప్పుడు నడుచుకుంటూ వచ్చి మందులు తీసుకొని మంచిగా అయిపోయినా అని చెప్తుంది. ప్రజలారా, ఇలాంటి మంచి వైద్యం హోమియోపతిలో ఉన్నది. డాక్టర్ను కరెక్ట్ వెతుక్కోవాలి. డాక్టర్ క్వాలిటీగా మంచి ఒరిజినల్ మందులు వాడితే ఈ రిజల్ట్ ఉంటుంది. కానీ డూప్లికేట్ మందులు వాడితే పబ్లిక్లో రిజల్ట్ రాకపోతే వైద్యం తప్పు పట్టిర్రు. హోమియోపతి వాడినాం పని చేయలే అని. వైద్యం తప్పు కాదు. వైద్యంలో డాక్టర్ కరెక్ట్ ఉండాలి, పేషెంట్ కరెక్ట్ ఉండాలి. పేషెంట్ బాధలు బయట కరెక్ట్గా చెప్పినప్పుడే మందు వస్తుంది, కరెక్ట్ మందు. డాక్టర్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.